హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఐటమ్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదా, పెద్ద గ్లాస్ నిండా వాటర్, ఒక కప్ నిండా రాగి పిండి, అదే కప్తో 3/4 కప్పు బెల్లం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని గ్లాస్ నిండా వాటర్ పోసుకుని టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. వాటర్ బాయిల్ అవ్వగానే మనం తీసి పెట్టుకున్న బెల్లం తురుము కూడా ఇందులో వేసేసి బెల్లం బాగా కరిగేదాకా, వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచండి. చూసారు కదా, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా 1 కప్ ఆఫ్ రాగి పిండి, అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మనం ఉప్మాకి ఎలా కలుపుతామో సేమ్ ప్రాసెస్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా సిమ్లో ఉంచే చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. బాగా కలపాలి. చూసారు కదా, ఇలా రాగి పిండి పాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్ అవ్వాలి. అప్పటిదాకా ఇలాగే చేయాలి. ఇప్పుడు ఇంకొక షేప్ ఇద్దాము. బౌల్లో కొంచెం నెయ్యి పూసుకుని బాగా బౌల్కి అప్లై చేసుకుని ఇందులో ఈ రాగి పిండి వేసుకోవాలి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. రాగి పిండితో చేశాం కదా, బాగా కాల్షియం, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి.